హాయ్ దిస్ ఈజ్ జైన్ వెల్కమ్ టు మై ఛానల్ జైన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే ఫంక్షన్స్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి కామా జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి అనేది బైజెక్షన్స్ అయితే జీ ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయమన్నారు. ఈ ప్రూవ్ చేయాల్సిన కాంపోజిట్ ఫంక్షన్స్ అనేవి ఇన్వర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బికి జీ మ్యాప్స్ బి టెన్స్ టు సికి ఇన్వర్స్ ఫంక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బిని బైజెక్షన్ అని తీసుకుందాం. బి బైజెక్షన్, దెన్ ఎఫ్ ఇన్వర్స్ ఏమొస్తుంది బి టెన్స్ టు ఏ. ఇన్వర్స్ అంటే ఏంటి? ఏ ప్లేస్లోకి బి సెట్ వస్తుంది, బి సెట్ ప్లేస్లోకి ఏ సెట్ వస్తుంది. దాన్ని మనం ఎఫ్ ఇన్వర్స్ అనుకుంటాం. ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టెన్స్ టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఇప్పుడు మనం జీ మ్యాప్స్ బి టెన్స్ టు సిని బైజెక్షన్ అనుకుందాం. లెట్ జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి బి బైజెక్షన్. దెన్ G inverse maps C tends to B is also bijection. ఇన్వర్స్ అంటే ఏంటి? ఈ బి సెట్ సి సెట్ వాటి ప్లేస్లు మారిస్తే అది జీ ఇన్వర్స్ అవుతుంది. అండ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి అనేది బైజెక్షన్ అయినప్పుడు, జీ మ్యాప్స్ బి టెన్స్ టు సి అనేది బైజెక్షన్ అయినప్పుడు జీ ఆఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు సి అనేది బైజెక్షన్ అవుతుందని తెలుసు కదా. మరి సమ్లో జీ ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఉంది కాబట్టి జీ ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ మ్యాప్స్ ఇవి ప్లేస్లు మార్చుకుంటే ఇన్వర్స్ అవుతుంది కాబట్టి సి టెన్స్ టు ఏ ఈజ్ ఆల్సో బైజెక్షన్. ఈ జీ ఆఫ్ ఎఫ్కి ఇన్వర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ ప్లేస్లో సి వస్తుంది, సి ప్లేస్లో ఏ వస్తుంది. అండ్ ఇంకేమి ఇచ్చారు మనకి సమ్లో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ మ్యాప్స్ ఇక్కడ ఏమొస్తుంది, డొమైన్ ఏమొస్తుంది, జీ ఇన్వర్స్ వస్తుంది. అంటే సి టెన్స్ టు బి వస్తుంది. అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఏమొస్తుంది, బి టెన్స్ టు ఏ వస్తుంది. వీటి మధ్యలో ఆఫ్ ఉంది కాబట్టి ఎలా రాసుకోవచ్చు, వీటి మధ్యలో ఆఫ్ ఉంది కాబట్టి సి టెన్స్ టు బి టెన్స్ టు బి టెన్స్ టు ఏ అని రాసుకోవచ్చు. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏదైతే ఫస్ట్ సెట్ ఉందో ఫస్ట్ సెట్ డొమైన్ అవుతుంది, ఇక్కడ ఏదైతే లాస్ట్ సెట్ ఉందో లాస్ట్ సెట్ కోడొమైన్ అవుతుంది కాబట్టి సి టెన్స్ టు ఏ. దేర్ఫోర్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ మ్యాప్స్ C tends to A is also bijection. F inverse of G inverse map C tends to A అనేది ఏంటి, ఆల్సో బైజెక్షన్. ఇప్పుడు మనం ఎఫ్ మ్యాప్స్ ఏ టెన్స్ టు బి అనేది బైజెక్షన్ అని తీసుకున్నాం కాబట్టి దాంట్లో ఆన్ టు ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకుందాం. ఆన్ టు ప్రాపర్టీ అంటే ఏంటి? లెట్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. బి అనే ఎలిమెంటు క్యాపిటల్ బి అనే సెట్కి చెందితే ఫర్ ఎవ్రీ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి దేర్ ఎగ్జిస్ట్ ఎట్ లీస్ట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బిని ఎలా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్స్ టు ఈ ఎఫ్ అటు సైడ్కి వెళ్తే ఎఫ్ ఇన్వర్స్ అవుతుంది అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. ఇది మనకి ఫర్దర్గా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బిని ఎవాల్యుయేట్ చేసాం. నెక్స్ట్ G maps
B tends to C is bijection. G maps B tends to C ని bijection అనుకున్నాం కదా. Let C belongs to capital C అయితే ఇక్కడ C ఉంది కాబట్టి ఇక్కడ C తీసుకున్నాం. ఆన్ టు ప్రాపర్టీ ఏం చెప్తుంది? లెట్ C belongs to capital C అయితే ఫర్ ఎవ్రీ C belongs to capital C there exists at least B belongs to capital B implies G of B equals to C అని చెప్తుంది. G of B equals to C వచ్చింది కాబట్టి B equals to ఈ G అటు సైడ్కి పంపిస్తే G ఇన్వర్స్ ఆఫ్ C అని రాసుకోవచ్చా? ఈ G ఇన్వర్స్ ఆఫ్ Cని మనం G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ అని ప్రూవ్ చేయడానికి ఫర్దర్గా సమ్లో యూజ్ చేస్తాం. కాబట్టి దీన్ని ఎవాల్యుయేట్ చేసాం. మనం G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలంటే మనకి G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ అనేది ఉండాలి అండ్ F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఉండాలి. ఇక్కడ మనకి G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఎంత ఉంది? C tends to A. F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఎంత ఉంది? C tends to A ఉంది. మనకి G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ దగ్గర ఇక్కడ C ఉంది, F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ దగ్గర ఇక్కడ C ఉంది కాబట్టి G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ కామా F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్కి సేమ్ డొమైన్ C ఉందని రాసుకోవచ్చా? ఇప్పుడు మనం G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి G ఆఫ్ F అనేదాన్ని యూజ్ చేద్దాం. G ఆఫ్ F మ్యాప్స్ A tends to C అనేది బైజెక్షన్ అని తెలుసు కదా. మనకి G ఆఫ్ F మ్యాప్స్ A tends to C అనేది బైజెక్షన్ అని తెలుసు కాబట్టి దీంట్లో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? G అనే ఫంక్షన్ ఉంది, F అనే ఫంక్షన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ G ఆఫ్ F మ్యాప్స్ A tends to Cలో G అనే ఫంక్షన్కి మనం ఆన్ టు అనేది అప్లై చేస్తే ప్రీవియస్గా మనం G ఫంక్షన్ యూజ్ చేసి ఆన్ టు అనేది ఫైండ్ అవుట్ చేసాం కదా. G ఆఫ్ B ఈక్వల్స్ టు C అని వచ్చింది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? C ఈక్వల్స్ టు G ఆఫ్ B అని రాసుకోవచ్చా? G అనేది ఆన్ టు కాబట్టి G ఆఫ్ B ఈక్వల్స్ టు C అని వచ్చింది. దీన్ని ఎలా రాసుకున్నాం? C ఈక్వల్స్ టు G ఆఫ్ B అని రాసుకున్నాం. ఈక్వల్స్ టు G ఆఫ్ Bని ఎలా రాసుకోవచ్చు? F అనేది ఆన్ టు కాబట్టి F ఆఫ్ A ఈక్వల్స్ టు B అని రాసుకోవచ్చా? B ఈక్వల్స్ టు ఏమవుతుంది? F ఆఫ్ A. ఈ B వాల్యూలో F ఆఫ్ A అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? G ఆఫ్ F ఆఫ్ A. దేర్ఫోర్ ఈ C వాల్యూ ఎంత వచ్చింది? G ఆఫ్ F ఆఫ్ A. C ఎంత వచ్చింది మనకి? G ఆఫ్ F ఆఫ్ A వచ్చింది. ఈ G ఆఫ్ Fని ఈ టేప్కి తీసుకొస్తే ఏమవుతుంది? G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఆఫ్ C. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? A. దేర్ఫోర్ మనకి G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఆఫ్ C ఎంత వచ్చింది? A. దీన్ని నేను ఈక్వేషన్ 1 అని అనుకుంటాను. ఇప్పుడు మనకి G ఆఫ్ F హోల్ ఇన్వర్స్ ఆఫ్ C అనే వాల్యూ వచ్చింది కాబట్టి F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆఫ్ C వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆఫ్ Cని ఎలా రాసుకోవచ్చు? F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆఫ్ C ఈక్వల్స్ టు F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆఫ్ C అంటే వాల్యూ ఎంత? B ఈక్వల్స్ టు F ఇన్వర్స్ ఆఫ్ B వాల్యూ అంటే ఎంత? A. దేర్ఫోర్ F ఇన్వర్స్ ఆఫ్ G ఇన్వర్స్ ఆఫ్ C వాల్యూ ఎంత వచ్చింది? A. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఫ్రమ్
1 and 2 ఈక్వేషన్స్ని బట్టి నాకు g ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి అనేది ఎంత వచ్చింది ఏ. ఈక్వేషన్ 2ని బట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి వాల్యూ ఎంత వచ్చింది ఏ. ఈ రెండాటిని ఈక్వల్ చేస్తే g ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఏ ఈక్వల్ కదా, g ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి. ఈ సి క్యాన్సిల్ చేస్తే g ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్. దేర్ఫోర్ మనకి ఏమని ప్రూవ్ అయింది, g ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్.